గటి గడపల పున్నమివై వెలుగులు పంచినవో, యానం బిడ్డల బంధువై భరోసనిచ్చినవో, నిరంకుశత్వ పాలనపై అగ్గై మండినవో, నియంత కల్తీ కొడుకులపై యుద్ధం చేసినవో, భల్లున మెరిసే గర్జనవై. కానీ నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఓడితే గుండు కొట్టించుకుంటాను, నేను ఓడితే పేరు మార్చుకుంటాను అని చెప్పడం దేనికి సంగీతం? చెప్పాలంటే సార్, ఈ మాటలు ఆయన పేరు మార్చుకుంటే యానంలో ఇప్పుడు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆగిపోద్దా సార్? ఆయన గుండు దీనివల్ల సరే భరించేసాం కదా సార్ 30 సంవత్సరాలు ఒక మనిషి ఇంకా అంతకంటే ఇబ్బంది పెట్టేసి నన్నే చూడు అంటే ఇప్పుడు రాజకీయం అన్నప్పుడు వాద ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండడం సహజం. కానీ నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ కూడా నేను ఓడితే గుండు కొట్టించుకుంటాను, నేను ఓడితే అది చేయించుకుంటాను, నేను ఓడితే పేరు మార్చుకుంటాను అని చెప్పడం దేనికి సంకేతం? ఇప్పుడే సార్ ఇవన్నీ చెప్పాలంటే సార్, ఈ మాటలు ఆయన పేరు మార్చుకుంటే యానంలో ఇప్పుడు ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆగిపోద్దా సార్? ఆయన గుండు గీకించుకుంటే మాకేమైనా రొట్లు పడిపోతాయా? ఆయన ఇప్పుడు నిన్న ఏదో కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పిచ్చోడిని అయిపోతాను అంటే. దీనివల్ల సరే భరించేసాం కదా సార్ 30 సంవత్సరాలు ఒక మనిషి ఇంకా అంతకంటే ఇబ్బంది పెట్టేసి నన్నే చూడు అంటే ఇప్పుడు నేననేది అన్ని రకాలుగా ఆఖరికి చివరి నిమిషంలో అన్ని రకాల ఆయుధాలు, కులం లేకపోతే ఇంకొకటి లేకపోతే భయం, అన్ని రకాల ఆయుధాలు వాడేస్తున్నాను. వీళ్ళందరూ నలిగిపోతున్నాం కదా సార్. అందులో నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడట్లేదండి, ఇందులో ఒక ఓటర్గా, ఒక అతి సామాన్యుడిగా కూడా ఓటర్గా మాట్లాడు. దేనికి నలిగిపోవాలి సార్? మేము దేనికి భయపడిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇదేమైనా ఏజెన్సీ అడుగా? కేవలం నా తండ్రి స్థాయి వయసులో ఉన్నాడు ఆయన నేను ఇప్పుడు గుండెకి చేసుకో, తొడలు కొట్టేసుకో, నేను 30 ఏళ్ళ కుర్రోడిని, నేను ఇంతకంటే మంచి సినిమాలు చూస్తాను, తగ్గేదేలే అంటున్నారు, లేకపోతే ఇంకొకటి ఇలా బ్రాండ్ అంటున్నాడు, రకరకాలు ఇవన్నీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తప్ప. ఈరోజు ఒక పాత సినిమా చూస్తాను సార్, కొత్త సినిమా వచ్చినా పాత సినిమా గుర్తుంటుందా? ఎవరికి ప్రజలకి ఏం అక్కర్లేదు సార్. ఏంటి నాకు కష్టం వచ్చినప్పుడు నాయకుడు నిలబడ్డా లేదా అంతే తప్ప ఇప్పుడు బ్రెయిన్ వాష్లు చేసేసి ప్రెషర్ పెట్టేసి నువ్వు అశోక్ వైపు తిరిగితే నీ షాప్ ఖాళీ చేయించేస్తాను, నువ్వు అద్దీంట్లో ఉన్న ఇల్లు ఖాళీ చేసే, ఇవన్నీ ఏమీ లేవు సార్. ప్రజలు 3 రోజులు ఒప్పుపడతారు సార్, ఇంకా 3 రోజులు. ఏప్రిల్ 9వ తారీఖున హస్తం గుర్తు సార్. దేవుడు కూడా మాకు ఎలా అవకాశం ఇచ్చాడు చూడు. 1వ నెంబరు ఆల్రెడీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ ఊరికి హస్తం అనేది ఎంత సుపరిచితమో మీకు తెలుసు. బికాజ్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే పాండిచేరిలో మెయిన్గా ఉంది. ఖచ్చితంగా మార్పు చాలా మంచిది సార్.